నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక కమ్మని రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. అదే పచ్చి మామిడికాయతో నెల్లూరు చేపల పులుసు అనమాట. నేను చూపించే విధంగా చేశారంటే చాలా కమ్మగా ఈ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరనమాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ నెల్లూరు చేపల పులుసు చేసుకోవడానికి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతుల్ని లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకొని, తర్వాత సన్నంగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా ఈ నెల్లూరు చేపల పులుసు ఈ విధంగా చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అది మసాలా కారమైనా పచ్చి కారమైనా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పావు స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత కారాన్ని కూడా బాగా వేయించుకోండి ఆయిల్లో. ఇలా 1 నిమిషం పాటు కారాన్ని వేయించుకొని మనం చేపల పులుసు చేసుకున్నాం అనుకోండి, ఈ రుచి చాలా చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. కారం 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టమాటాని మెత్తగా పేస్ట్ చేసి టమాటా గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. పుల్లటి మామిడికాయ తీసుకుంటున్నాం కనుక చింతపండు గుజ్జు కొంచెం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. మరీ పుల్లగా అయిపోతే కూడా తినలేము, ఎందుకంటే టమాటా ప్యూరీ వేస్తున్నాం, పుల్లటి మామిడికాయ వేస్తున్నాం, చింతపండు గుజ్జు వేస్తున్నాం. 3 బ్యాలెన్స్ చూసుకోవాలి. బ్యాలెన్స్ సరిపోయేలా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇది మరిగేటప్పుడే 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. 1 కప్పుతో నీళ్లు వేసుకొని నీళ్ళు కొంచెం బాగా మరిగేలా మరిగించుకోవాలి. తలతలా ఈ నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ హెడ్ పీస్ వేస్తున్నాను. నెక్స్ట్ ఉన్న చేప ముక్కలన్నీ వేసేస్తున్నాను. చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి వేసేసి గరిటెతో తిప్పామంటే చేప ముక్కలు విడిపోతాయి, తర్వాత విరిగిపోతాయి, మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి. అది ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసిన తర్వాత మామిడికాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయని పుల్లటి మామిడికాయని సెలెక్ట్ చేసుకొని పచ్చడికి ఏ విధంగా అయితే ముక్కల్ని పెద్ద ముక్కలుగా కట్ చేస్తామో అదే మాదిరిగా పెద్ద సైజు ముక్కల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ చేపల పులుసులో మామిడికాయ ముక్కలు అయితే చాలా చాలా బాగుంటాయండి. మామిడికాయ ముక్కలే తినేయచ్చు, చేప ముక్క కన్నా కూడా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సీజన్ ఉన్నప్పుడే ఈ చేపల పులుసుని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ మామిడికాయ టెంక కూడా నేను వేసేస్తున్నాను, చాలా బాగుంటుంది. మీకు టెంక వద్దు అనుకుంటే వేయక్కర్లేదు. అన్నీ వేసిన తర్వాత దీన్ని 2 వైపులా పట్టుకొని ఇలా 1 నిమిషం పాటు ఇలా కదిపేసి వదిలేయండి. గరిటె పెట్టి కలపకూడదనమాట. జస్ట్ ఇలా 2 వైపులా కళాయిని 2 వైపులా పట్టుకొని ఇలా తిప్పారంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టి పావుగంట పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ధనియాలు జీలకర్రని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఈ పొడిని యాడ్ చేసుకోండి. ఈ పొడే అన్నమాట మనకి చేపల పులుసు టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ కమ్మగా మార్చేస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదనమాట, మరొక పావు స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో సాల్ట్ తక్కువగా తింటారు, అందుకే చూసుకొని వేస్తాను. సాల్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం బాగా మరగనివ్వండి. బాగా మరిగితేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు చివరగా సన్నంగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా మరీ ఎక్కువగా వేసేయకూడదు. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందనమాట. ఇందులో చేప ముక్కలు ఎంత బాగుంటాయో మామిడికాయ ముక్కలు కూడా అంత బాగుంటాయండి. ఇందులో మామిడికాయ పీసులు అయితే చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు మనకి సమ్మర్ వస్తుందా, మామిడికాయల సీజన్ వస్తుందా, మామిడికాయలు తెచ్చుకొని చేపల పులుసు చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ మామిడికాయ సీజన్ పోకముందే
అయిపోకముందే మీరు తప్పకుండా ఈ చేపల పులుసుని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.